కెరీర్‌లో ఒకటో రెండో ఇండస్ట్రీ హిట్లుంటే టాప్ డైరెక్టర్ అంటారు. తీసినవన్నీ బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లయితే ఆయన్నే జక్కన్న అని పిలుస్తారు. స్టూడెంట్ నంబర్ 1తో దర్శకుడిగా అడుగుపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్లతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు. సో, మూవీ లవర్స్ ఈరోజు మన రాజమౌళి జర్నీ గురించి ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. చైల్డ్హుడ్ లైఫ్ స్టోరీ ఫ్రమ్ రాజమౌళి. రాజమౌళి కర్ణాటకలోని రాయచూర్లో జన్మించారు. ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేది. రాజమౌళి మాత్రం తన సోదరితో కలిసి ఈస్ట్ గోదావరిలోని కొవ్వూరులో నానమ్మ దగ్గర ఉండేవాళ్లు. బాల్యమంతా అక్కడే సాగింది. ఆ ఊరిలోనే ఒక లైబ్రరీ ఉండేది. చాలా కథల పుస్తకాలొచ్చేవి. వాటన్నింట్లోకి అమరచిత్ర కథలు అంటే బాలజక్కన్నకు చాలా అభిమానం. బాలభారతం, రామాయణం, బాలభాగవతం ఇలా ఏ పుస్తకమైనా వదిలే ప్రసక్తే లేదన్నట్లు చదివేవాడు. అలా పుస్తకాల సావాసం చేశాడు. వాళ్ళ అమ్మ ప్రోత్సాహంతో కథలపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారాయన. క్రమంగా క్రియేటివిటీ ఎక్కువైపోయి ఆ కథలను తనకు నచ్చినట్టుగా మార్చేసి కొత్త కొత్త వింతలు, విశేషాలు జోడించి తిరిగి వారికే ఆసక్తిగా చెప్పేవాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా జక్కన్న. అలా ఇంటర్ అయ్యాక తన తండ్రి విజయేంద్రప్రసాద్ రైటర్గా చెన్నైలో స్థిరపడ్డంతో చదువు మానేసి చెల్లో చెన్నై అని అక్కడ వాలిపోయాడు. విజయేంద్రప్రసాద్ చొరవతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరిపోయారు. క్రాంతికుమార్ దగ్గర సహాయకుడిగానూ పనిచేశారు. ఎక్కడో పనిచేయడం ఎందుకని తన తండ్రి విజయేంద్రప్రసాద్ దగ్గరే అసిస్టెంట్గా చేరారు జక్కన్న. తన తండ్రి ముందుగా చెప్పిన కథతో పోల్చితే తెరమీద సినిమాలు రాజమౌళికి పేలవంగా అనిపించేవి. తానైతే ఇంకా బాగా తీసేవాణ్ణని పలుమార్లు అనుకున్నాడు. అలా అనిపించడంతోనే డైరెక్టర్ కావాలనే ఆలోచన ఆయనలో బలంగా నాటుకుపోయింది. జక్కన్న జీవితాన్ని మార్చేసి జక్కన్న ఫిల్మ్ మేకర్ అవుదామని అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా చాలా రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో కీరవాణి భార్య శ్రీవల్లి చెల్లెలు రమ రాక జక్కన్న జీవితాన్ని మార్చేసింది. అప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న రమతో రాజమౌళి ప్రేమలో ఉన్నాడు. అసలు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని శ్రీవల్లి వదిన అడిగిన ప్రశ్నకు మన జక్కన్న దగ్గర సమాధానం దొరకలేదు. అప్పట్నుంచి జీవితాన్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. రమ ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నా జక్కన్నకు ఆమె మీద ఆధారపడ్డం ఇష్టం లేదు. ఆ తర్వాత జక్కన్న చిన్న అవకాశం రావడంతో చెన్నై నుంచి హైదరాబాద్కొచ్చి గున్నం గంగరాజు ఇంట్లో కొన్నాళ్లున్నారు. చంద్రశేఖర్ ఏలేటితో కలిసి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర చేరిపోయారు. ఆ తర్వాత శాంతనివాసం సీరియల్కి పనిచేసే అవకాశం వచ్చింది. ముళ్లపూడి వర, రాజమౌళి ఇద్దరితో రాఘవేంద్రరావు ఆ సీరియల్ మొదలుపెట్టారు. జక్కన్న చెప్పి పనిచేసే తీరు దర్శకేంద్రుడికి నచ్చింది. విసుగు చెందకుండా పనిచేస్తాడు. శాంతనివాసం సమయంలో 1.5 ఏడాది పాటు రోజుకు 18 గంటలు కష్టపడేవాడు. మెగాఫోన్ పట్టిన రాజమౌళి. సీరియల్ పూర్తయిన ఏడాదికి అంటే 2001లో స్టూడెంట్ నంబర్ 1 వచ్చింది. అదే సమయంలో రమాను మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పట్నుంచి రాజమౌళికి ప్రొఫెషన్ పరంగా సపోర్ట్ చేస్తూ వస్తోంది. నిజానికి స్టూడెంట్ నంబర్ 1 సినిమాను కూడా ముళ్లపూడి వర, రాజమౌళి కలిసి చేయాల్సింది. కాని ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో వర తప్పుకున్నాడు. రాజమౌళి తొలిసారి సినీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. స్టూడెంట్ నంబర్ 1 తర్వాత 1.5 ఏడాది పాటు ఖాళీగా ఉన్నారు. ఆ సమయంలో తనని తాను మాత్రమే కాదు, ఆడియన్స్ పల్స్ను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు జక్కన్న. గ్రాఫిక్స్ మీద పట్టు సాధించాడు. అప్పటి వరకు సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ వస్తున్న జక్కన్న తాను కలలు కన్న సినిమాలను మాత్రం మదిలోనే దాచుకున్నాడు. దానికోసం మరింత కష్టపడాలనుకున్నాడు. తన తండ్రి రాసిన సినిమాలకు గ్రాఫిక్స్ చాలా అవసరమని భావించి అలా గ్రాఫిక్స్ మీద ఫోకస్ పెంచాడు. మగధీర సినిమాతో షైన్ అయ్యాడు. ఆ తర్వాత ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్లతో టాలీవుడ్ సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్లాడు. రాజమౌళి డెడికేషన్ అండ్ పర్ఫెక్షన్. శిల్పం చెక్కినట్లు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మూవీని తీయడం జక్కన్న చాలా ఇష్టంగా నేర్చుకున్నాడు. అందుకే సీన్ టు సీన్ ఆయనే స్వయంగా చేసి మరీ చూపిస్తాడు. సినిమా 24 క్రాఫ్ట్స్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టే సక్సెస్ఫుల్ దర్శకుడయ్యాడు. తీసే సినిమాలన్నీ దాదాపు ఫిక్షన్ మూవీసే. దీనికి కారణం చిన్నప్పుడు విన్న కథలే కావడం విశేషం. అయినా సరే ఆడియన్స్ మాత్రం సినిమా చూస్తున్నంతసేపు చాలా అటెన్షన్గా సీట్లో కూర్చుండి చూస్తారు.
ఈ కల్పిత కథలకు కూడా గూస్ బంప్స్ తెప్పించడం ఏ డైరెక్టర్కి కూడా సాధ్యపడలేదు. ఆయనకు కావలసిన పర్ఫెక్షన్ కోసం అంతటి రిస్క్ చేస్తాడు మరి.